ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. దయచేసి ఈ వీడియో లైక్ చేసి నన్ను ఆదరించగలరు. చాలా మంది భక్తులు సాయంత్రము 4 గంటలకు దర్శనం టికెట్లు ఇస్తున్నారా లేదా రాత్రి 9 గంటలకు దర్శనం టికెట్లు ఇస్తున్నారా అని ఎక్కువ మంది కామెంట్ సెక్షన్లో నన్ను అడుగుతున్నారండి. దయచేసి మీరందరూ తెలుసుకోండి. సాయంత్రం 4 గంటలకు ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 చోట్ల అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారండి. చాలామంది కొత్త భక్తులకు అంటే మన ఛానల్ చూసిన వారికి చాలా మందికి తెలుసు, కొత్త వాళ్ళకైతే తెలియదండి. రాత్రి 9 గంటలకు ఇవ్వడం లేదు. ప్రస్తుతం అయితే సాయంత్రం 4 గంటలకే ఈ టోకెన్లు సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. అలాగే 2 నడక మార్గం వాళ్ళకు కూడా ప్రస్తుతం అయితే టోకెన్లు నడక మార్గంలో ఇవ్వడం లేదు. శ్రీవారి నడక మార్గం అయితే భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 4 గంటలకు ఇస్తున్నారు. అలాగే అలిపిరి వాళ్ళైతే ఈ 3 చోట్ల ఎక్కడైనా మీరు టోకెన్లు తీసుకోవచ్చండి. అయితే భక్తులందరూ ఒక రోజు ముందుగా వస్తే మాత్రమే మీకు ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు దొరుకుతాయి. ఓకేనా? మీరందరూ ఏ కౌంటర్లో ఈ టోకెన్లు తీసుకుంటే మాకు తొందరగా లభిస్తాయా అని కూడా అడుగుతున్నారు. భూదేవి కాంప్లెక్స్లో అయితే కొంచెం తొందరగా మీకు లభిస్తాయి. రైల్వే స్టేషన్లో దిగే వాళ్ళు విష్ణు నివాసంలో తీసుకోండి. అలాగే బస్టాండ్లో దిగే వాళ్ళైతే శ్రీనివాసంలో తీసుకోండి. ఓకేనా? మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ తీసుకోండి. కానీ భూదేవి కాంప్లెక్స్లో కొంచెం తొందరగా మీకు ఈ టోకెన్లు అయితే దొరకడం జరుగుతుంది. ఇక ఈరోజు మీకు ఏమైనా టికెట్ ఉండి లేకపోతే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, తప్పకుండా నేను సమాధానం ఇస్తాను. ప్రస్తుతానికైతే ఆఫ్లైన్ విధానం ద్వారా అంగ ప్రదక్షిణ టోకెన్లు కానీ వయోవృద్ధులు వికలాంగుల కోటా కానీ ఏమీ లేదండి. గతంలో ఉండేది, ఇప్పుడైతే లేదు. కొత్త వారు చాలామంది అడుగుతున్నారు, వారి కోసం చెప్పడం జరుగుతుంది. ఇక అక్టోబర్ నెల దర్శన టికెట్లు మరొక 5-6 రోజుల్లో అప్డేట్ అనేది వస్తుంది. రాగానే నేను మీకు పోస్ట్ చేస్తాను. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.